Okay, good evening. Today we will discuss diffraction. Okay. ఆప్టిక్స్ లో లాస్ట్ టాపిక్ డైఫ్రాక్షన్ అమ్మా. మనం ఆప్టిక్స్ లో లైట్ యొక్క డిఫరెంట్ ప్రాపర్టీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ఫియరెన్స్, పోలరైజేషన్ ఇవి అర్థం చేసుకోవడం ఈజీ రిలేటివ్ గా చెప్పాలంటే. కానీ డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనేటప్పటికీ అసలు నిజంగా డైఫ్రాక్షన్ అంటే ఏంటన్నది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, మీరు చూడండి ఇక్కడ డైఫ్రాక్షన్ చాప్టర్ మొదలెట్టి నేను ఒక బీచ్ లో వాటర్ ఫోటో పెట్టాను. ఎందుకు పెట్టానంటే మీరు ఇప్పుడు నేను ఏదైతే షేర్ చేసిన ఇమేజ్ లో చూస్తున్నది ఏంటంటే డైఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ వేవ్స్. మీరు అక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ వాటర్ ఇలా వస్తూ ఇక్కడ ఒక ఓపెనింగ్ ఉంది, అదే నేరో ఓపెనింగ్. నేరో ఓపెనింగ్ అంటే సార్ ఇంత పెద్దగా ఉంది దీన్ని నేరో ఓపెనింగ్ అంటారంటే మనం తీసుకున్నది లైట్ వేవ్ కాదు కదా. వీఆర్ టేకింగ్ ఎన్ అనాలజీ. మనం లైట్ వేవ్స్ ని మనం ఎలాగైతే డైఫ్రాక్షన్ మనం విజువలైజ్ చేసుకోలేం కదా, కుదరదు. సో ఇన్స్టెడ్ మనం వాటర్ వేవ్స్ యొక్క డైఫ్రాక్షన్ ఏంటో అర్థం చేసుకుంటే సేమ్ అలాగే లైట్ డైఫ్రాక్ట్ అవుతుందని తెలుసుకోవచ్చు. ఓకే, సో వాటర్ యొక్క వేవ్ లెంగ్త్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మనం ఈ రెండు హిల్స్ మధ్య ఉన్న ఈ ఓపెనింగ్ ని ఒక స్లిట్ అనుకోవచ్చు. ఓకే, లైట్ ఎలాగైతే S1 S2 సోర్సెస్ నుంచి అదే స్లిట్స్ లోంచి వెళ్తుందని చెప్తాం కదా, అలాగే ఈ ఓపెనింగ్ అనేది ఒక స్లిట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇందులోంచి ఒక వాటర్ వేవ్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారు చెప్పండి, ఈ ఈ ఇందులో ఏం జరుగుతుంది? ఇక్కడ వాటర్ ఇలా వస్తుంది కదా, ఇంకేం జరిగింది అబ్జర్వ్ చేయండి. అలాగే ఇంకో ఇమేజ్ చూపిస్తాను చూడండి, ఇది చూడండి ఒకసారి. దీనికంటే ఈ ఇమేజ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ డైఫ్రాక్షన్ ఆఫ్ వేవ్స్ కి. మీరు అబ్జర్వ్ చేసింది ఏంటో చెప్పండి చాలు, నేను తర్వాత వివరణ ఇస్తాను. లైన్స్ అనేవి సర్కిల్ వస్తున్నాయి. లైట్ కాదమ్మా, ఇక్కడ వాటర్ వేవ్ కదా, ఏమవుతుంది అది? వంశీ చెప్పమ్మా. ఆ గ్యాప్ గుండా వచ్చిన వాటర్ స్ప్రెడ్ అవుతుంది సార్. వెరీ గుడ్. ఇప్పుడు వంశీ చెప్పిన దాంట్లో చాలా కీవర్డ్ ఒకటి ఉంది, ఇంపార్టెంట్ వర్డ్, స్ప్రెడ్డింగ్. ఓకేనా? సో వేవ్స్ కి వెన్నతో పెట్టిన విద్యది. మనం ఏదన్నా ఒక పని చేద్దామని బయలుదేరాం, ఓకేనా? చేస్తున్నప్పుడు ఏదో ఒక అబ్స్టకల్ వచ్చింది, సరేలే అర్థం వచ్చింది ఇంకా ఆపేద్దాం, ఆ పని ఆపేస్తాం ఏంటండి? ఆపం కదా. ఆ వచ్చిన డిఫికల్టీని ఓవర్కమ్ చేసి మొత్తానికి ఆ అబ్స్టకల్ దాటి ముందుకు వెళ్తాం. వేవ్స్ కూడా అంతే. వేవ్స్ ఏంటంటే అవి వెళ్ళేటప్పుడు వాటి మార్గంలో ఏదన్నా ఇలాంటి ఒక స్లిట్ కానీ లేదా ఏదైనా అబ్స్టకల్స్ కానీ వచ్చినప్పుడు వేవ్స్ ఏం చేస్తాయి, ఆ అబ్స్టకల్ చుట్టూ లేదా స్లిట్ గుండా బెండ్ అయి ట్రావెల్ చేస్తాయి. ఓకేనా? అవి వేవ్స్ కి వెన్నతో పెట్టిన విద్య. ఏ వేవ్స్ కైనా ఉంటుంది ఈ ప్రాపర్టీ. నేను చెప్తున్నది వాటర్ వేవ్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, లైట్ కు ఉంటుంది, ఈవెన్ సౌండ్ వేవ్స్ కూడా ఉంటుంది డైఫ్రాక్షన్ అనే ప్రాపర్టీ. సౌండ్ కి బీయింగ్ ఎ లాంగిట్యూడినల్ వేవ్, ఇట్ డస్ నాట్ ఎగ్జిబిట్ పోలరైజేషన్, ఇట్ has no meaning, whereas sound waves also exhibit diffraction. So what do you exactly mean by diffraction? Diffraction అంటే ఏంటంటే ఒక వేవ్ దాని వేవ్ లెంగ్త్ తో రిలేటివ్ గా చూసినప్పుడు ఒక స్లిట్ గుండా వెళ్ళినప్పుడు ఆ స్లిట్ యొక్క సైజ్ ఎలా ఉండాలి, దాని గుండా వెళ్ళే వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ కి తగ్గట్టుగా ఉండాలి, అంటే దానికంటే తక్కువగా ఉండాలి. వేవ్ లెంగ్త్ కంటే తక్కువగా ఉన్న ఒక స్లిట్ లోంచి వెళ్ళేటప్పుడు ఇట్ టెండ్స్ టు స్ప్రెడ్, అన్ని డైరెక్షన్స్ లోకి స్ప్రెడ్ అవుతుంది. మీరు ఈ ఇమేజ్ లో చూడండి, ఏమవుతుందంటే ఇక్కడ లైట్ యాక్చువల్ గా వేవ్ ఇలా స్ట్రైట్ గా రావాలంటే వాటర్, కానీ స్ట్రైట్ గా రాకుండా మీకు ఇటు స్ప్రెడ్ అయింది, అలాగే ఇటు కూడా స్ప్రెడ్ అయింది. దిస్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ లైట్ ఈజ్ వాట్ వీ కాల్ డైఫ్రాక్షన్. అంటే మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఈ స్లిట్ ఏదైతే ఉందో అది ఒక సోర్స్ లాగా పనిచేస్తుంది, అంతేగా. మనం ఏమనిపిస్తుంది చూస్తుంటే, ఈ నేరో ఓపెనింగ్ స్లిట్ ఏదైతే ఉందో అదొక సోర్స్ లాగా దాని నుంచి వేవ్స్ పుట్టుకొస్తున్నట్టు అనిపిస్తుంది మనకి. ఓకేనా? సో ఇది డైఫ్రాక్షన్ అంటే. అంటే డైఫ్రాక్షన్ డెఫినేషన్ ఏం చెప్పొచ్చు, డైఫ్రాక్షన్ ఈస్ నథింగ్ బట్
బెండింగ్ ఆఫ్ వేవ్స్ ఎట్ ది ఎడ్జెస్ అని చెప్తారు టెక్స్ట్ బుక్ లో. బెండింగ్ అంటే అక్కడ దాని ఉద్దేశం రిఫ్రాక్షన్ జరిగినట్టు బెండ్ అవుతుందని కాదు. బెండింగ్ అంటే స్ట్రైట్ లైన్ లో వెళ్లాల్సిన లైట్ కాస్త ఎడ్జెస్ దగ్గర స్ప్రెడ్ అయ్యి అన్ని డైరెక్షన్స్ లో పాస్ అవుతుంది. దట్స్ వాట్ వి కాల్ డైఫ్రాక్షన్. ఓకేనా? మనం నిజ జీవితంలో ఒక బీచ్ లో కూర్చుని మనం వాటర్ ని అబ్జర్వ్ చేసామంటే ఎప్పుడు వేవ్స్ డైఫ్రాక్ట్ అవుతానే ఉంటాయి. ఇలాంటి సందర్భాలు మనం ఎన్ని చూడడం చెప్పండి. ఓకేనా? వాటర్ అనేది చిన్న స్లిట్ గుండా అంటే నేరో ఓపెనింగ్ ద్వారా వెళ్తున్నప్పుడు అది ఆబ్వియస్లీ స్ప్రెడ్ అవుతుందిగా. ఇక్కడ ఇంకో విషయం, ఇప్పుడు ఈ స్లిట్ విడ్త్ ని ఇంకా తగ్గించాను అనుకో, నేను ఆ రెండు అది ఉన్నాయి కదా, వాటిని కొంచెం దగ్గరికి జరిపాను. స్ప్రెడ్డింగ్ ఏమవుద్ది? తగ్గుద్దా పెరుగుద్దా? స్లిట్ యొక్క విడ్త్ తగ్గించాను, ఇంకా స్ప్రెడింగ్ నేచర్ పెరుగుద్దా తగ్గుద్దా? తగ్గుతుంది సార్. స్ప్రెడ్డింగ్ నేచర్ పెరుగుద్దమ్మా. ఊహించుకోండి ఒకసారి, మీరు ఎంత స్లిట్ ఎంత నేరోగా ఉంటే అది అంత ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, సో డైఫ్రాక్షన్ అంటే ఇదన్నమాట. డైఫ్రాక్షన్ అనేది వేవ్స్ అనేవి నేరో స్లిట్ గుండా వెళ్ళేటప్పుడు దే టెండ్ టు స్ప్రెడ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఓకే, దిస్ ఇస్ వాట్ వి కాల్ డైఫ్రాక్షన్. ఇక్కడ మనం నేర్చుకునేది సిలబస్ లో డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్ గురించి. ఓకే, ఇందులో మనకి చూడండి, డైఫ్రాక్షన్ అనే చాప్టర్ మనం బ్రాడ్ గా 2 చాప్టర్స్ కింద మనం డివైడ్ చేయాలి. ఎలాగైతే ఇంటర్ఫిరెన్స్ ని చూసామో మనం ఎలా చేసాం, ఇంటర్ఫిరెన్స్ ని డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్, అలాగే డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అని 2 కేటగిరీస్ కింద స్టడీ చేసాం. అలాగే ఇక్కడ డైఫ్రాక్షన్ కూడా 2 టైప్స్ అన్న, ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్, ఫ్రెనెల్ డైఫ్రాక్షన్. తేడా ఏంటంటే, ఇప్పుడు మనకి ఇక్కడ కూడా సోర్స్ ఉండాలిగా, లైట్ రావాలంటే సోర్స్ ఉండాలి కదా. అలాగే మనం డైఫ్రాక్షన్ ప్యాటర్న్, ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ వచ్చినట్టే డైఫ్రాక్షన్ ప్యాటర్న్ వస్తుంది. ప్యాటర్న్ చూడాలంటే ఒక స్క్రీన్ ఉండాలి కదా. ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ ఎలాంటి డైఫ్రాక్షన్ అంటే, సోర్స్ అండ్ ద స్క్రీన్ ఆర్ ఎట్ ఇన్ఫినిటీ. అంటే చాలా ఇన్ఫినిటీ అంటే ఎక్కడో ఇన్ఫినిటీ అనే ఊరని కాదు నా ఉద్దేశం, అవి చాలా దూరంలో ఉంటాయి సోర్సు స్క్రీన్. సో అంత దూరంలో ఉన్నప్పుడు ఆ వస్తున్న వేవ్ ప్యారలల్ బీమ్ కింద అనుకోవచ్చుగా మనం, అంతే కదా. ఆబ్జెక్ట్ చాలా డిస్టెంట్ ఆబ్జెక్ట్ అయినప్పుడు లైట్ రేస్ కమింగ్ ఫ్రమ్ ద డిస్టెంట్ ఆబ్జెక్ట్ టెండ్ టు బి ప్యారలల్ రేస్. అంటే ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ లో మనకు వేవ్ ఫ్రంట్ ప్లేన్ వేవ్ ఫ్రంట్ వస్తుంది. వేరస్ ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ లో సోర్సు స్క్రీన్ దూరంగా ఉండవు, దగ్గరగానే ఉంటాయి. దగ్గరగా ఉన్నప్పుడు లైట్ రేస్ యాంగులర్ గా వస్తాయి కదా, లెన్స్ మీద పడేవి. అలాగే ఇక్కడ ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ లో మనకు వేవ్ ఫ్రంట్ షేప్ ఏంటంటే స్పెరికల్ గానీ సిలిండ్రికల్ గానీ. ఓకేనా? సో ఇలా 2 కేటగిరీస్ లో మనం డైఫ్రాక్షన్ స్టడీ చేస్తాం. ఓకే, సోర్సు స్క్రీన్ ఇన్ఫినిటీలో ఉంటే ఫ్రాన్హోఫర్, దగ్గరగా ఉంటే ఫ్రెనెల్. ఇన్ఫినిటీలో ఉన్నప్పుడు వేవ్ ఫ్రంట్ షేప్ ఏంటంటే డౌట్ పడక్కర్లా, ప్లేన్ వేవ్ ఫ్రంట్ అని చెప్పాలి. దగ్గరగా ఉన్నప్పుడు స్పెరికల్ గానీ సిలిండ్రికల్ గానీ. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ కేసెస్ చూద్దాం. ఓకే, మనం చూస్తే కనుక ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ అట్ సింగిల్ స్లిట్. అసలు ఈ హెడింగ్ చూడగానే మీకు ఏదో తేడా కొట్టాలి. మామూలుగా ఇంటర్ఫిరెన్స్ లో ఏం జరుగుతుందండి, మనకి 2 కొహరెంట్ సోర్సెస్ ఉంటాయి, S1 S2. అఫ్ కోర్స్ 2 రియల్ అవ్వచ్చు, ఒకటి వర్చువల్ అవ్వచ్చు, ఇంకోటి రియల్ అవ్వచ్చు, 2 వర్చువల్ అవ్వచ్చు. అంతేగా, మనం చాలా నేర్చుకున్నాం. మొత్తానికి 2 సోర్సెస్ ఉంటాయి. S1 లోంచి వచ్చిన లైటు, S2 లోంచి వచ్చిన లైటు సూపర్ ఇంపోజ్ అయ్యి కొన్ని పాయింట్స్ దగ్గర ఏమో బ్రైట్ ఫ్రింజెస్, కొన్ని పాయింట్స్ దగ్గర డార్క్ ఫ్రింజెస్, ఇలా ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ వచ్చింది. అది అర్థం చేసుకోవడం తేలికే. 2 ఉన్నాయి కాబట్టి ఒకదానితో ఇంటర్ఫియర్ అయినాయి సార్, బ్రైట్ డార్క్ అని వచ్చింది ఆ పాత్ డిఫరెన్స్ బట్టి అని చెప్పొచ్చు. డైఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్ అంటారు. సింగిల్ స్లిట్ అంటే ఏంటి, ఇక్కడ లైట్ ఒక సోర్స్ నుంచే వస్తుంది, S1 ఒకటే ఉంటుంది. మరి మీకు డైఫ్రాక్షన్ అంటే ఏంటో తెలుసు కదా. డైఫ్రాక్షన్ అంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్. ఎలా అంటే ఒకసారి చెప్తాను చూడండి. డైఫ్రాక్షన్ ఈజ్ ఆల్సో ఇంటర్ఫిరెన్స్. ఎలా అంటే, ఇప్పుడు మామూలుగా వాటర్ ఇలా వస్తుంది కదా, వేవ్ మామూలుగా అయితే వేవ్ ఇలా వెళ్ళిపోద్ది, స్ట్రైట్ గా వెళ్ళిపోద్ది ఇలా. ఓకేనా? ఈ స్ట్రైట్ గా వెళ్లే వేవ్స్ డైఫ్రాక్షన్ అనే ప్రాపర్టీ వలన బెండ్ అయ్యి ఇటు వెళ్తానే చూసారా వేవ్, ఈ 2 వేవ్స్ కి మధ్య ఇంటర్ఫిరెన్స్ వస్తుంది ఇప్పుడు.
ఓకేనా? కాకపోతే ఒకటే తేడా, రెండు వేరు సోర్సెస్ నుంచి వచ్చిన లైట్ వేవ్స్ సూపర్పోజ్ అయితే దట్స్ వాట్ వి కాల్ ఇంటర్ఫీరెన్స్. ఒకే సోర్స్ నుంచి వచ్చే లైట్ లో స్ట్రైట్ గా వెళ్లాల్సిన లైట్ రేసు బెండ్ అయ్యి వెళ్లే లైట్ రేసు సూపర్ ఇంపోజ్ అయితే దట్స్ వాట్ వి కాల్ డైఫ్రాక్షన్. ఓకే, సో ఇంటర్ఫీరెన్స్, డైఫ్రాక్షన్ కూడా ఇంటర్ఫీరెన్సే. కాకపోతే ఇది ఎలా అనుకోవచ్చు అంటే ఇంటర్నల్ ఎనర్జీ లాగా ఒక సోర్స్ లోనే జరుగుతుంది. ఇది ఒక డైరెక్షన్ లో వెళ్ళే వేవ్ ఫ్రంట్, కొంచెం యాంగులర్ గా వెళ్ళే వేవ్ ఫ్రంట్ సూపర్ ఇంపోజ్ అవుతాయి. దెన్ యూ విల్ హ్యావ్ ఏ డైఫ్రాక్షన్ ప్యాటర్న్. ప్యాటర్న్ అండి మామూలే. ఎలాంటి ప్యాటర్న్ వస్తుందంటే బ్రైట్ టు డార్క్ ఫ్రింజెస్ వస్తాయి. కాకపోతే ఇంటర్ఫీరెన్స్ ఫ్రింజెస్ కి డైఫ్రాక్షన్ లో వచ్చే ఫ్రింజెస్ కి కొన్ని తేడాలు ఉంటాయి. అవి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. మొత్తానికి ఇంటర్ఫీరెన్స్ లో మనం ఎలాగైతే ఒక ప్యాటర్న్ వచ్చిందో డైఫ్రాక్షన్ లో కూడా ప్యాటర్న్ వస్తుంది. కాకపోతే సింగిల్ స్లిట్ తోనే వచ్చేస్తుంది ఇక్కడ ప్యాటర్న్. ఓకే, సో మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి దానికి డైఫ్రాక్షన్ అట్ సింగిల్ స్లిట్, తర్వాత డైఫ్రాక్షన్ డ్యూ టు సర్క్యులర్ అపర్చర్ వస్తుంది, అలాగే డైఫ్రాక్షన్ బై డబుల్ స్లిట్ వస్తుంది, లాస్ట్ లో డైఫ్రాక్షన్ డ్యూ టు ఎన్ స్లిట్స్ వస్తుంది. ప్రతి కేసులో మీకు తెలియాల్సింది ఏంటంటే ఇంటెన్సిటీ ఎలా ఉందనేది తెలియాలి. ఇంటెన్సిటీ, ఇక్కడ ఇంటెన్సిటీ అంటే చూడండి ఎక్స్ప్రెషన్ రాశాను నేను. ఇంటెన్సిటీ అంటే ఎక్కడ ఇంటెన్సిటీ? ఇంటెన్సిటీ ఆన్ ది స్క్రీన్. స్క్రీన్ మీద ఎక్కడ బ్రైట్ వస్తుంది, ఎక్కడ డార్క్ వస్తుంది, ఇదే కదా ఇంటెన్సిటీ ప్యాటర్న్ అంటే. సో మనకి ఇంటెన్సిటీ ఈజ్ గివెన్ బై I ఈక్వల్స్ I0 sin ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్. I0 అంటే మీరు ఇన్సిడెంట్ లైట్ ఇంటెన్సిటీ అనుకోవచ్చు. ఆల్ఫాతో ఫార్ములా ఉంది ఇక్కడ చూడండి, పై సైన్ థీటా బై లాండా. ఓకేనా? థీటా అంటే నేను అన్నాను కదా, స్ట్రైట్ గా వెళ్లే లైట్ రేస్ కి బెండ్ అయ్యి వెళ్లే లైట్ రేస్ కి మధ్య ఉన్న యాంగిల్ థీటా. ఇప్పుడు మీరు ఇది కాసేపు మ్యాథ్స్ క్లాస్ అనుకున్నాం, ఇది ఫిజిక్స్ క్లాస్ కాదు, పక్కన పెట్టేయండి. నేను ఇక్కడ ఒక మ్యాథమెటికల్ ఫార్ములా రాశాను. ఇందులో ఇంటెన్సిటీ మాక్సిమం అవ్వాలి అంటే బ్రైట్ ఫ్రింజ్ రావాలి. ఐ ఎప్పుడు మాక్సిమం అవుతుందో చెప్పండి ఎవరన్నా. ఓన్లీ మ్యాథమెటిక్స్, నేను మ్యాథ్స్ లెక్చరర్ అనుకోండి కాసేపు. తక్కువ ఉండాలి. ఐడియల్ గా అయితే 0 ఉండాలి, అంతేగా? ఎందుకంటే ఆల్ఫా 0 అయినప్పుడు సైన్ ఆల్ఫా బై ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా కూడా 0 అవుతుంది సార్ అంటే 0/0 ఇండిటర్మినేట్ వాల్యూ వస్తుంది. డిస్కషన్. ఆల్ఫా 0 అయితే కనుక 1/0 ఎంత? ఇన్ఫినిటీ కదా. ఓకేనా? సో చాలా పెద్ద వాల్యూ వస్తుంది ఇంటెన్సిటీ. సో ఇంటెన్సిటీ ఎప్పుడు మాక్సిమం అవుతుందంటే థీటా ఈక్వల్ టు 0 అవ్వాలి. ఎలాగా? ఆల్ఫా 0 అవ్వాలని చెప్తున్నానుగా నేను. ఆల్ఫా అంటే ఫార్ములా ఏంటి? పై సైన్ థీటా బై లాండా ఈజ్ ఈక్వల్ టు 0 కదా. అంటే ఎప్పుడు 0 అవుతుంది? సైన్ థీటా 0 అవ్వాలి కదా. సైన్ థీటా 0 అంటే అర్థం థీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో థీటా ఈక్వల్ టు 0 అంటే ఏం లేదు, సింపుల్ గా స్ట్రైట్ గా వెళ్ళే డైరెక్షన్ ఉంటుంది కదా, ఆ డైరెక్షన్ లో ఎప్పుడు మీకు ఏమొస్తుంది? మాక్సిమం వస్తుంది. ఓకేనా? సో థీటా ఈక్వల్ టు 0 ఈజ్ ద కండిషన్ ఫర్ ప్రిన్సిపల్ మాక్సిమం. సార్ ప్రిన్సిపల్ మాక్సిమం అని ఎందుకన్నారు అంటే వేరే మాక్సిమా కూడా ఉంటాయి అంటే ఉంటాయి. మనకి స్ట్రైట్ గా వచ్చేది ఎప్పుడు కూడా ఆ మాక్సిమం యొక్క ఇంటెన్సిటీ మిగిలిన అన్నిటికంటే ఎక్కువ ఉంటుంది, అందుకే దాన్ని ప్రిన్సిపల్ మాక్సిమం అంటారు. తర్వాత మినిమం కి కండిషన్ ఏంటి? ఇప్పుడు మళ్ళీ చెప్పండి మ్యాథమెటికల్ గా ఆలోచించి, ఎప్పుడు ఐ వాల్యూ మినిమం అవుతుంది? I0 0 అవ్వాలి. అంటే ఇన్సిడెంట్ లైట్ ఇంటెన్సిటీ కదమ్మా, అది 0 అవ్వదు కదా నాన్న. అయితే ఆల్ఫా కాదు, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఐ వాల్యూ ఎప్పుడు 0 అవుతుందంటే మీరు గమనించాల్సింది సైన్ ఆల్ఫా 0 అవ్వాలి, అంతే కదా. సైన్ ఆల్ఫా 0 అయితే ఐ ఈక్వల్ ఎంత అవుద్ది? 0 కదా. సో ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, అంటే మ్యాథమెటికల్ గా ఆలోచించుకోవడమే, బై హార్ట్ చేయక్కర్లా. సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సైన్ ఆల్ఫా 0 అంటే మీకు కండిషన్ ఏమవుతుంది? ఇప్పుడు ఆల్ఫా సైన్ ఎప్పుడు 0 అవుతుంది చెప్పండి? సైన్ వాల్యూ ఎప్పుడు 0 డిగ్రీస్ అవుతుంది. తర్వాత పై, ఓకేనా, 2π 3π అలాంటి వాటికే కదా అయ్యేది. సో మనం ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే చూడండి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 π
2π సంథింగ్ లైక్ దట్ కదా. సో ఇప్పుడు మన ఆల్ఫా వాల్యూ మనకు తెలుసు కదమ్మా, పై సైన్ థీటా బై లాండా ఈజ్ ఈక్వల్ టు, దీన్ని జనరల్ గా అయితే ఏమనుకుంటారంటే ఎంపై అనుకోండి. ఓకేనా, ఎం అంటే 1 2 3. అప్పుడు ఏమవుద్ది, ఒకసారి 5 వస్తుంది. అప్పుడు ఏమవుద్ది అంటే మీకు కండిషన్ ఎలా మారుద్దమ్మా, ఈ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పై క్యాన్సిల్ అయిపోతాయి కదా నాన్న, ఈ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎం లాండా అవుతుంది. అఫ్ కోర్స్ ప్లస్ మైనస్ కూడా తీసుకోవచ్చు కదమ్మా, సైన్ 180 డిగ్రీస్ 0, సైన్ -180 కూడా 0 కదా. సో ఈ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ ఎం లాండా వచ్చింది, వేర్ ఎం వేరీస్ ఫ్రమ్ 1 2 3 అండ్ సో ఆన్. ఇక్కడ ఎం ఈక్వల్ టు 0 నేను రాయట్లే, ఎందుకు రాయట్లేదు అంటారు? M0 అయితే ప్రిన్సిపల్ అది M0 అయితే కనుక ఆల్ఫా 0 అవుద్ది అంతేగా. ఆల్ఫా 0 అనేది దేనికి కండిషను? మ్యాక్సిమం. వెరీ గుడ్, అది కూడా ఏ మ్యాక్సిమము? ప్రిన్సిపల్ మ్యాక్సిమం. సో ఆ కండిషన్ దానికి రిజర్వ్ అయిపోయింది, ఆ బెర్త్ దానికి అలాంటి అయిపోయింది. సో ఇంకా ఆ బెర్త్ని టచ్ చేయకండి. ఆల్ఫా ఈక్వల్ టు 0 తప్ప పై 2π 3π అలాంటి వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి. అంటే నేను ఇక్కడ 0 రాయకూడదు, మీకు కావాలని నేను రాశాను ఇక్కడ మీకు తెలియడం కోసం. ఆల్ఫా అంటే సబ్స్టిట్యూట్ చేశాను, దాన్ని బట్టి ఈ సైన్ థీటా ఎంత వచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ ఎం లాండా వచ్చింది. అంటే దిస్ ఈస్ ద కండిషన్ ఫర్ మినిమా. అంటే డార్క్ ఫ్రింజెస్ ఎక్కడ వస్తాయి అంటే ఇక్కడ వస్తాయి. ఎం చూసారా ఇక్కడ 1 2 3 0 కాదు. అలాగే సెకండరీ మ్యాక్సిమా అని ఉంటాయి, ఇది మనకు డైరెక్ట్ గా చేయలేమమ్మా, ఒక డెరివేషన్ ఉంటుంది, ఆ డెరివేషన్ చేస్తే మనకు ఆ కండిషన్ వస్తుంది. కండిషన్ ఏంటంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఆల్ఫా. ఓకేనా, అంటే దాని అర్థం ఏంటి, ఈ ఈక్వేషన్ లో ఆల్ఫా ఎప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుందంటే, ఒకటి 0కి, ఓకేనా, తర్వాత π/2 యొక్క ఆడ్ మల్టిపుల్స్ 3π/2 5π/2 ఇలాంటి యాంగిల్స్ కూడా మీకు ఆల్ఫా ఈక్వల్ టు టాన్ ఆల్ఫా అవుతుంది. కానీ ఆల్ఫా ఈక్వల్ టు 0 మళ్ళీ నాట్ వ్యాలిడ్, ఎందుకని, అది ఆల్రెడీ అలాట్ అయిపోయిన బెర్త్, ప్రిన్సిపల్ మ్యాక్సిమంకి అది అలాట్ అయిపోయింది. సో మనం ఏం తీసుకోవాలి, ప్లస్ ఆర్ మైనస్ 3π/2 5π/2 ఉన్నాయి చూసారా, అవి మాత్రం వేటి కండిషన్స్, ప్రిన్సిపల్ సెకండరీ మ్యాక్సిమాకి కండిషన్. సెకండరీ మ్యాక్సిమా అంటే అక్కడ కూడా ఇంటెన్సిటీ ఎక్కువే ఉంటుంది, కాకపోతే ప్రిన్సిపల్ మ్యాక్సిమం అంత ఎక్కువ ఉండదు, అందుకే వాటిని సెకండరీ మ్యాక్సిమా అంటారు. ఇక్కడ కండిషన్ చూడండి, ఇంటెన్సిటీ ఎలా మారుతుంది అన్న దానికి ఒక ఎగ్జాంపుల్. I0 అంటే ఏంటి, ఇన్సిడెంట్ ఇంటెన్సిటీ అని చెప్పాను కదా, అది A². I1 అంటే ఏంటో తెలుసా, I1 ఈజ్ ఈక్వల్ టు A²/22. అంటే సెకండరీ మ్యాక్సిమా అన్నాను చూసారా నేను, సెకండరీ మ్యాక్సిమాలో ఇంటెన్సిటీ చూడండి ఎంత తగ్గిపోయింది, 22 టైమ్స్ తగ్గిపోయింది. అలాగే I2 వచ్చేటప్పటికి 62 టైమ్స్ తగ్గిపోయింది. సో ఇవి కూడా గుర్తుంటే మంచిదమ్మా. ఓకే, సో ఇది డైఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్, అర్థమైందా? సింగిల్ స్లిట్ లో డైఫ్రాక్షన్ అంటే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఒకే స్లిట్ ఉన్నప్పుడు ప్యాటర్న్ ఎలా వస్తుంది సార్ అంటే చెప్పాను కదా, ఇంటర్ఫీరెన్స్ కి డైఫ్రాక్షన్ కి తేడా ఉంది. ఇంటర్ఫీరెన్స్ అంటే రెండు వేరు వేరు సోర్సెస్ నుంచి వచ్చిన వేవ్స్ సూపర్ ఇంపోజ్ అవుతాయి. డైఫ్రాక్షన్ అంటే అలా కాదు, స్ట్రైట్ గా అబ్స్ట్రక్ట్ అవ్వకుండా వెళ్ళిన లైట్ రేకిను అబ్స్ట్రక్ట్ అవడం వల్ల బెండ్ అయిన లైట్ రేకి మధ్య ఇంటర్ఫియరెన్స్ జరుగుతుంది. దట్ ఈస్ వాట్ వి కాల్ డైఫ్రాక్షన్. ఓకే, సో కండిషన్స్ ఇంపార్టెంట్ అమ్మా, అంటే ఇంటెన్సిటీకి ఎక్స్ప్రెషన్ తెలియాలి, ఇంకా మాక్సిమా మినిమా కూడా కండిషన్స్ తెలియాలి. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు మళ్ళీ సింగిల్ స్లిట్టే, కాకపోతే ఈసారి స్లిట్ జనరల్ గా ఎలా ఉంటుందని చెప్తాం, ఇలా ఉంటుందని చెప్తాం కదా, రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది అంటాం స్లిట్. మనం స్లిట్ కనుక సర్కిల్ షేప్ లో తీసుకున్నాం అనుకో, సర్క్యులర్ అపర్చర్, అలా ఉన్నప్పుడు మనకి ప్యాటర్న్ కూడా ఎలా ఫామ్ అవుతుంది, ఇలాంటి సర్కిల్స్ వస్తాయి న్యూటన్స్ రింగ్స్ లాగా. అప్పుడు మనకి ఏం తెలియాలంటే థీటా వాల్యూ ఎంత ఉంటుంది అంటే 1.22 λ/d, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సో అండ్ సో. ఇక్కడ మనకి వీటిని ఏమంటారంటే ఎయిరీస్ డిస్క్ యొక్క యాంగిల్ అంటాం, అలాగే ఎయిరీస్ డిస్క్ యొక్క రేడియస్ అంటాం. లిమిట్ ఆఫ్ రెజల్యూషన్ ఆఫ్ టెలిస్కోప్ కి ఒక ఫార్ములా ఉంది ఇక్కడ. ఓకే, 1.22 λ/d. ఓకే, అంటే వీటిని ఎయిరీస్ డిస్క్స్ అంటారని నోట్ చేసుకోండి. ఎయిరీస్ అంటే ఫామ్ అయ్యే డిస్క్ యొక్క రేడియస్ అవి ఎంత ఉంటాయి అంటే 1.22 f λ/d. ఓకే,
నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు డబుల్ స్లిట్. డబుల్ స్లిట్ లో ఒక ప్రాబ్లం ఏంటది? మీరు ఇంటెన్సిటీకి ఎక్స్ప్రెషన్ చూడండి, 4 ఇంటూ ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ కాస్ స్క్వేర్ బీటా. ఈ టర్మ్ చూస్తే ఎవరో గుర్తు రావాలి ఈ పాటికి మీకు. ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ అనేది దేనికి ఫార్ములా? పైన చూడండి, యూనిక్లిటిక్ సార్, పైన డైఫ్రాక్షన్. సింగిల్ స్లిట్ లో డైఫ్రాక్షన్ ఒకటేగా ఉండేది. సో ఈ టర్మ్ ఏదైతే ఉందో సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ అనేది దట్ టర్మ్ రిప్రజెంట్స్ డైఫ్రాక్షన్. కాస్ స్క్వేర్ బీటా అనేది డైఫ్రాక్షన్ కాదు, ఇంటర్ఫీరెన్స్. సో మీకు డైఫ్రాక్షన్ డ్యూ టు డబుల్ స్లిట్ ప్యాటర్న్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. అంటే ఎందుకంటే సింపుల్, ఇప్పుడు సింగిల్ స్లిట్ వలన డైఫ్రాక్షన్ వస్తుంది. ఇక్కడ మనకు 2 స్లిట్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 స్లిట్స్ వలన డైఫ్రాక్షన్స్ వస్తాయి. కానీ ఇంటర్ఫీరెన్స్ కూడా వస్తుందిగా. ఎప్పుడైతే మీకు 2 సోర్సెస్ ఉన్నాయో, 2 స్లిట్స్ ఉన్నాయో, యంగ్స్ ఎక్స్పెరిమెంట్ ఏం చెప్తుంది? S1 లోంచి వచ్చిన లైటు, S2 లోంచి వచ్చిన లైటు మామూలుగా ఇంటర్ఫేర్ అవుతాయి కదా. ఇంటర్ఫేరెన్స్ ప్యాటర్న్ కూడా వస్తుంది కదా. అంటే డబుల్ స్లిట్ లో మనకి 2 సినిమాలు కనిపిస్తాయి. ఓకేనా? అంటే మనం సింగిల్ టికెట్ తో 2 సినిమాలు చూసేయచ్చు. ఒక సినిమా పేరు ఇంటర్ఫీరెన్స్, రెండో సినిమా పేరు డైఫ్రాక్షన్. 2 ఒకదానికొకటి మెర్జ్ అయిపోతాయండి. అందుకే మనం అనలైజ్ చేయడం డిఫరెంట్ గా చేస్తాం తప్ప మనకు స్క్రీన్ మీద కనిపించే ప్యాటర్న్ మాత్రం మెర్జే కనిపిస్తుంది. ఓకేనా? అందుకే ఇది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఓకే, మీరు మాత్రం మాక్సిమా మినిమా కండిషన్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాస్ స్క్వేర్ బీటా టర్మ్ ఏమో ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ 2 వేవ్స్ ఫ్రమ్ S1 S2 చూపిస్తే, ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా హోల్ స్క్వేర్ టర్మ్ ఏమో డైఫ్రాక్షన్ చెప్తుంది. ఓకే, 2 ఉంటాయి ఇక్కడ, ఇంటర్ఫిరెన్స్ యాజ్ వెల్ యాజ్ డైఫ్రాక్షన్. ఓకే, ఇక్కడ మాక్సిమా కండిషన్ ఏంటంటే ఈ ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ ల్యాండా. ఇక్కడ ఈ ప్లస్ డి అంటే ఏం లేదమ్మా, మనకు స్లిట్స్ ఉంటాయి కదా నాన్న. ఈ అంటే ఏంటి? ఒక్కో స్లిట్ యొక్క విడ్త్. డి అంటే ఈ స్లిట్స్ మధ్య ఉన్న స్పేసింగ్. ఓకేనా? ఈ స్లిట్స్ మధ్య ఉన్న స్పేసింగ్ ని డి అంటారు. ఓకే, సో అంటే మనం ఈ ప్లస్ డిని ఎలా చూపించవచ్చో తెలుసా? ఈ స్లిట్ యొక్క సెంటర్ పాయింట్, ఈ స్లిట్ యొక్క సెంటర్ పాయింట్ మధ్య ఉన్న డిస్టెన్స్ ని మనం ఈ ప్లస్ డి అంటాం. దీన్ని గ్రేటింగ్ ఎలిమెంట్ అని కూడా అంటారు. అంటే గ్రేటింగ్ ఎలిమెంట్ వచ్చినప్పుడు చెప్తాను. సో ఈ ప్లస్ డి అంటే అది. డి అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 స్లిట్స్, సెంటర్స్ ఆఫ్ 2 స్లిట్స్. ఈ అంటే స్లిట్ యొక్క విడ్త్. ఓకేనా? సో మాక్సిమా కండిషన్ ఏంటంటే ఈ ప్లస్ డి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ ల్యాండా, వేర్ ఎన్ వ్యారీస్ ఫ్రమ్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్. అలాగే మినిమా కండిషన్ ఏంటంటే ఈ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎం ల్యాండా. మీరు ఇక్కడ గమనించండి, ఒక కన్వెన్షన్ ఫాలో అవుతున్నాం మనం. ఎన్ అనే లెటర్ వాడినప్పుడు దాని వాల్యూస్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎం అనే లెటర్ వాడామంటే ఇంకా మనం ఏమనుకోవచ్చు, వాల్యూస్ 1 నుంచే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే 0 నాట్ అలౌడ్. ఎందుకు అలౌడ్ అంటే 0 ఆల్రెడీ మాక్సిమాకి రిజర్వ్ చేసేయబడింది, అందుకని ఎం లో 0 నాట్ అలౌడ్. ఓకేనా? అందుకే చూడండి, ఇక్కడ ఎం ఈక్వల్ టు 0 అయిందనుకోండి, అది దేనికి కండిషన్ అయిపోద్ది అంటే పైన ఉన్న మాక్సిమా కండిషన్ అయిపోద్ది, అందుకని అది తీసుకోకూడదు. ఓకేనా? సో ఈ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎం ల్యాండా. అలాగే సెకండరీ మాక్సిమాకి ఇందాకట్లాగే వచ్చినవి చూసారా, 3π/2, 5π/2. ఓకే, దీస్ ఆర్ ది కండిషన్స్ ఫర్ మాక్సిమా అండ్ మినిమా. ఇప్పుడు సింగిల్ స్లిట్ అయిపోయింది, తర్వాత డబుల్ స్లిట్ అయిపోయింది, వేర్ యూ కెన్ అబ్జర్వ్ బోత్ ఇంటర్ఫిరెన్స్ అండ్ డైఫ్రాక్షన్, ది కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ దీస్ టూ. నౌ ఇట్ ఈస్ టైమ్ టు డిస్కస్ ఎన్ స్లిట్స్. ఎన్ స్లిట్స్ అంటే ఏం లేదు, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ స్లిట్స్ కదా. సో చాలా స్లిట్స్ ఉంటాయి, 1, 2 కాదు. అలా ఎన్ స్లిట్స్ ఉన్న ఒక అరేంజ్మెంట్ ని మనం ఏ పేరుతో పిలుస్తామంటే గ్రేటింగ్ అంటాం, డైఫ్రాక్షన్ గ్రేటింగ్. మీరు డైఫ్రాక్షన్ గ్రేటింగ్ తో 2 ప్రాక్టికల్స్ చేసి ఉంటారు. అది ప్రాక్టికల్ ఏంటి, ఒకటేమో మినిమం డీవియేషన్, రెండోది నార్మల్ ఇన్సిడెన్స్ మెథడ్. ఈ 2 మెథడ్స్ లో మీరు అన్నోన్ వేవ్ లెంగ్త్ కనిపెట్టి ఉంటారు కదా. సో గ్రేటింగ్ అందరూ చూసే ఉంటారు కదా.
నేను ఒకసారి తర్వాత పెడతాను ఇమేజ్ చూడండి. గ్రేటింగ్ అంటే గ్లాస్ ప్లేట్ లాగే ఉంటుందమ్మా. దానిపైన లైన్స్ ఉంటాయి. అంటే ఎలా అంటే మీకు ఆల్రెడీ నేను ఒకసారి ఇప్పుడు డిస్కస్ చేసినప్పుడు చెప్పాను. అకౌస్టిక్ గ్రేటింగ్ చెప్పాను కదా అల్ట్రాసానిక్స్ లో, అప్పుడు చెప్పుంటాను గ్రేటింగ్ గురించి. ఇలా గ్రేటింగ్ అంటే ఇలా గ్లాస్ ప్లేట్ ఉండి దీనిపైన లైన్స్ ఉంటాయండి. ఓకేనా? ఈ లైన్స్ ఏమవుతాయి అంటే ఒపాక్ గా ఉంటాయి. ఒపాక్ అంటే లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తాయి. రెండు లైన్స్ మధ్య ఉన్న ప్లేసింగ్ ఏదైతే స్పేసింగ్ ఉందో అది ట్రాన్స్పరెంట్. అంటే మనకి ఇలా లైన్స్ గీయడం వలన ఒక గ్లాస్ ప్లేట్ మీద మనకి ఏం ఫామ్ అవుతున్నాయి? స్లిట్స్ ఫామ్ అవుతున్నట్టే కదా లెక్క. ఈ లైన్స్ నేను ఇక్కడ చూపించడం కోసం దూరంగా వేసాను మీకు. యాక్చువల్ గా మీకు గ్రేటింగ్ మీద ప్రాక్టికల్ గా మనం ల్యాబ్ లో ఉండే గ్రేటింగ్ ఉంటుంది చూసారా, దాని మీద లైన్స్ చాలా దగ్గరగా ఉంటాయండి. ఎంత దగ్గరగా ఉంటాయంటే ఒక సెంటీమీటర్ గ్యాప్ లో మామూలుగా స్కేల్ మీద ఎన్ని గీతలు ఉంటాయి చెప్పండి? ఒక సెంటీమీటర్ గ్యాప్ లో 10 లైన్స్ ఉంటాయి. 10 లైన్స్ ఉంటాయి. ట్రావెలింగ్ మైక్రోస్కోప్ చూసారుగా మీరు, ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాం యంగ్స్ మాడ్యులస్. ట్రావెలింగ్ మైక్రోస్కోప్ లో ఒక సెంటీమీటర్ కి ఎన్ని గీతలు ఉంటాయి? టీఎం లో 20 లైన్స్ ఉంటాయండి. ఓకేనా? ఆ 20 లైన్స్ రీడింగ్ చూడడం అంటే పిల్లలు ఎంత ఇబ్బంది పడతారంటే అసలు నానా రకాల తిప్పలు పడిపోతారండి. ఓకేనా? అలాంటిది ఈ గ్రేటింగ్ మీద ఒక సెంటీమీటర్ గ్యాప్ లో 6000 లైన్స్ ఉంటాయి. 6000 లైన్స్ పర్ సెంటీమీటర్. ఓకేనా? యాక్చువల్ గా మీకు అది అలా రాయరు. గ్రేటింగ్ అని ఎలా రాస్తారంటేనమ్మా 15,600 by 2.54 అని రాస్తారు. దేని వాల్యూ? క్యాపిటల్ ఎన్. నెంబర్ ఆఫ్ లైన్స్ ఆన్ ద గ్రేటింగ్ పర్ సెంటీమీటర్ అని ఎంత రాస్తారు? ఇలా రాస్తారు. ఇలా ఎందుకు రాస్తారు ఎవరైనా చెప్పగలరండి? అది 2.54 అనేది ఇంచెస్ లో 2.54 ఎందుకు వచ్చింది? అది 1 సెంటీమీటర్ ఈక్వల్ 2.54 ఇంచెస్ కదా సార్. 1 ఇంచ్ ఇస్ ఈక్వల్ టు 2.54 సెంటీమీటర్స్. 2.54 సెంటీమీటర్. ఒక అంగుళం అంటే ఇప్పుడు మనకి గ్రేటింగ్ అనేది ఒక అంగుళం వెడల్పు ఉందనుకుంటే దాని మీద మొత్తం ఎన్ని గీతలు ఉంటాయి? 15,600 గీతలు ఉంటాయి. మనకి సిజిఎస్ సిస్టమ్ లో పర్ సెంటీమీటర్ చెప్పాలిగా ఏదైనా. సో 2.54తో భాగిస్తే సెంటీమీటర్కి ఎన్ని గీతలు వస్తుంది కదా. సో ఎన్ రిప్రజెంట్స్ ది నెంబర్ ఆఫ్ లైన్స్ ఆన్ ది గ్రేటింగ్. మీరు క్యాలిక్యులేట్ చేసి చూస్తేనమ్మా క్యాలిక్యులేటర్ లో ఇంచుమించి 5,900 6,000 వస్తుంది. అది నేను చెప్పింది అదే కదా. ఒక సెంటీమీటర్ గ్యాప్ లో 6,000 లైన్స్ ఉంటాయి చూడండి. అవి ఎంత దగ్గరగా ఉంటాయో ఊహించుకోండి. సో అవి దగ్గరగా ఉన్నప్పుడు వాటి మధ్య ఉన్న చిన్ని ప్లేస్ ఉంటుంది చూసారా, అది ఎలా పనిచేస్తుందని చెప్పాను? స్లిట్ లా పనిచేస్తుందని చెప్పాను. అంటే మనం 6,000 గీతలు గీసామంటే ఒక సెంటీమీటర్ గ్యాప్ లో 6,000 స్లిట్స్ ఉన్నట్టే కదా. సో అందుకే దాన్ని ఎన్ స్లిట్స్ అంటారు. దీని గొప్పతనం ఏంటో చెప్పిన, ఇందాక మీకు పాయింట్ చెప్పాను నేను. ఏంటంటే ఒక్కసారమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు ఈ ఓపెనింగ్ ఉంది కదమ్మా, దీన్ని నేను పెంచాను, పెద్దది చేశాను. ఓపెనింగ్ వెడల్పు పెంచేశాను. అప్పుడు ఇలాంటి బిహేవియర్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తక్కువ వస్తుంది సార్. వస్తాయి అంటే స్ప్రెడ్డింగ్ ఉండదు. ఆల్మోస్ట్ వాటర్ ఏ డైరెక్షన్ లో ఎంటర్ అయిందో అదే డైరెక్షన్ లో వెళ్తుంది తప్ప సైడ్స్ కి స్ప్రెడ్ అవ్వదు. ఓకేనా? అంటే మీరు గమనించండి, డైఫ్రాక్షన్ అనే ప్రాపర్టీ ఎప్పుడు పెరుగుతుందంటే ఆ ట్రావెల్ చేసే వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ ఉంటుంది కదా, ఆ వేవ్ లెంగ్త్ తో పోలిస్తే స్లిట్ యొక్క విడ్త్ తక్కువ ఉండాలి. అలా ఉన్నప్పుడే మీకు లైట్ వేవ్స్ బెండ్ అవుతాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా, ఈజీగా అర్థమవుతుంది. మన రైల్వే గేట్స్ ఉంటాయి కదమ్మా, రైల్వే గేట్స్ అంటే సేఫ్టీ కోసం గేట్స్ పెట్టి మనకు ట్రైన్ వెళ్తేటప్పుడు ఆ గేట్ వేసేస్తారు కదా, మనం వెళ్లకుండా యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయడానికి. మీకు రైల్వే గేట్ నేమో స్లిట్ అనుకోండి. ఓకేనా? మనం వెళ్తున్నాం కదా, మనం ఎవరో ఇప్పుడు లైట్ వేవ్. నేనేం చేస్తున్నాను, వేవ్ అనేది ఒక స్లిట్ గుండా వెళ్ళేటప్పుడు, ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి. వేవ్ అనేది ఇప్పుడు ఒక వేవ్ ఉందండి, ఇలా ఉంది. ఇది ఒక స్లిట్ గుండా వెళ్తుంది. ఈ వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ లాండా ఎలా ఉండాలి? స్లిట్ విడ్త్ ఈ కదా. ఓకేనా? వేవ్ లెంగ్త్ లాండా అనేది ఇది స్లిట్ విడ్త్ ఈ అయితే, నేను అనేది ఏంటంటే ఇక్కడ స్లిట్ యొక్క విడ్త్ ఎలా ఉండాలి? వేవ్ లెంగ్త్ కంటే తక్కువ ఉండాలి. అంతేనా? సో అప్పుడు ఏమవుతుంది, వేవ్ తనకంటే చిన్నదైన స్లిట్ లోంచి వెళ్ళడానికి కష్టపడుతుంది. అంటే అప్పుడు అది ఏమవుతుంది? బెండ్ అవుతుంది. దాన్ని మనం డైఫ్రాక్షన్ అంటాం. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు ఆ రైల్వే గేటు చిన్న స్టిక్ అడ్డం పెడతారు కదా,
అడ్డం పెట్టినప్పుడు అదేంటది స్లిట్ యొక్క విడ్త్ అది తక్కువ ఉంటుంది. జనరల్ గా స్లిట్ విడ్త్ ఎలా పెడతాడు? మనిషి ఎత్తు జనరల్ గా 6 అడుగులు అనుకోండి, 6 అడుగులు ఎత్తు పెడతాడా? రైల్వే గేటు పిల్లర్ హైట్ ఎంత హైట్ ఉంటుంది? గెస్ చేయండి సుమారుగా. 3 ఉంటుంది సార్. 3 అడుగులు ఉంటదేమో. ఓకేనా? ఇప్పుడు 6 అడుగులు ఉన్న నేను, ఓకేనా, 3 అడుగుల ఐ మీన్ కింద బ్యారికేడ్ లోంచి వెళ్ళలేను కదా. సో నాకు బాగా కంగారు ఉండి నేను దేశాన్ని రక్షించే పని ఉంది, నేను ఆగను ట్రైన్ కోసం అన్నప్పుడు ఏం చేస్తారు? ఇలా బెండ్ అయ్యి వెళ్తారు కదా. సో లైట్ కూడా ఏం చేస్తుంది అలాగే, తన వేవ్ లెంగ్త్ కంటే తక్కువ సైజు ఉన్న స్లిట్ లోంచి అది వెళ్లాల్సిన పని పడినప్పుడు అదేమవుతుంది? డైఫ్రాక్ట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక మరిగుజ్జు మనిషి ఉన్నాడు అనుకోండి, చిన్న చిన్న పిల్లోడు. ఓకేనా? చిన్న పిల్లోడు ఇప్పుడు ఆ గేట్ లోంచి బెండ్ అయి వెళ్తాడా? వెళ్ళడు సార్. వెళ్ళడు. ఎందుకు వెళ్ళడు? ఎందుకు వెళ్ళడంటే వాడి హైట్ తో పోలిస్తే ఆ సోకాల్డ్ ఆ బ్యారికేడ్ యొక్క హైట్ ఎక్కువ ఉంది. సో అప్పుడు లైట్ ఏమవుతుంది? బెండ్ అవ్వదు, డైఫ్రాక్ట్ అవ్వదు. ఇది డైఫ్రాక్షన్ కి కండిషన్ నేను చెప్పేది. ఎప్పుడు వేవ్స్ డైఫ్రాక్ట్ అవుతాయి స్లిట్ గుండా వెళ్ళేటప్పుడు? వాటి వేవ్ లెంగ్త్ కంటే తక్కువ సైజు ఉన్న స్లిట్ లోంచి అవి వెళ్ళాలి. ఓకేనా? సో ఇప్పుడు మామూలుగా మనం ల్యాబ్ లో వాడి గేటింగ్ ఉందండి, నేనేం చెప్పాను? సెంటీమీటర్ కి 6000 లైన్స్ ఉంటాయమ్మా. సో స్లిట్ విడ్త్ చాలా తక్కువనే ఉంటుంది అని అర్థం. ఇక్కడ సో ఆర్డినరీ లైట్ పంపినప్పుడు మనకి ఆర్డినరీ లైట్ యొక్క వేవ్ లెంగ్త్ అంటే సోడియం ల్యాంపో లేకపోతే ఏదో తీసుకోండి, మెర్క్యూరీ ల్యాంపో ఏదో ఒకటి, దాని వేవ్ లెంగ్త్ ఎలా ఉంటది? స్లిట్ విడ్త్ కంటే ఎక్కువ ఉంటది. గ్రేటింగ్ లో ఉన్న స్లిట్ విడ్త్ కంటే ఎక్కువ ఉంటది. అప్పుడు ఏమవుతుంది? వెన్ లైట్ పాసెస్ త్రూ ద గ్రేటింగ్ ఇట్ హ్యాస్ టు బెండ్. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ హ్యాస్ టు డైఫ్రాక్ట్. అందుకే మనకి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ వస్తుంది, మనం చూస్తాం కదా ల్యాబ్ లో స్పెక్ట్రోమీటర్ తో దాన్ని అనలైజ్ చేస్తాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ల్యాబ్ లో సోడియం ల్యాంప్ తీసేసి ఎక్స్రే ల్యాంప్ పెట్టారనుకోండి, ఎక్స్రే ల్యాంప్ తో నుంచి వచ్చే ఎక్స్రేస్ గ్రేటింగ్ ద్వారా పంపినప్పుడు డైఫ్రాక్ట్ అవుతాయా? అవుతాయా అవ్వా? ఊహించండి. వేవ్ లెంగ్త్ తక్కువ ఉంటుంది కదా. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఒక చిన్న పిల్లోడు అని ఎగ్జాంపుల్ చెప్పాను చూసారా, అవి ఎక్స్రేస్ తో సమానం. ఎందుకంటే ఎక్స్రేస్ కి ఎనర్జీ ఎక్కువ కదా, ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు వేవ్ లెంగ్త్ తక్కువ. మీకు తెలుసు ఆల్రెడీ. సో వేవ్ లెంగ్త్ తక్కువ అంటే ఎక్స్రేస్ లో మరుగుజ్జు తరంగాలు అనుకోవచ్చు. ఈ మరుగుజ్జు తరంగాలు మనం ల్యాబ్ లో వాడే గ్రేటింగ్ ద్వారా పంపిస్తే అవి డైఫ్రాక్ట్ అవ్వవు. ఎందుకని? సింపుల్ గా మర్చిపోతాయి అంతే. ఓకేనా? సో మీరు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఇప్పుడు సినిమా థియేటర్ ఉందండి, సినిమా చూసేసారు, అయిపోయింది. ఓకేనా? పుష్ప 2 రిలీజ్కి వెళ్ళారు, సినిమా అయిపోయింది. అయిపోయిన తర్వాత వాడు ఏం చేశారంటే ఎగ్జిట్ డోర్ పూర్తిగా కూడా ఓపెన్ చేయట్లా, చిన్న డోర్ ఓపెన్ అంటే హాఫ్ ఆఫ్ ద డోర్ ఓపెన్ చేశాడు. అప్పుడు మన అందరం కంగారు కదా, అందరం ఆ స్లిట్ లోంచి వెళ్తూ వెళ్తూ ఎలా వెళ్తాం? స్ట్రైట్ గా వెళ్ళాం, ఇలా ఇరుక్కుంటా వెళ్ళిపోయి స్ప్రెడ్ అయిపోతుంటాం మనం. అదే మీరు పెద్ద ఎగ్జిట్ పెట్టాడు అనుకోండి, స్ట్రైట్ గానే వెళ్ళిపోతారు తప్ప ఎవరు ఈ సైడ్స్ కి వెళ్ళరు. మనలాగే బిహేవ్ చేస్తాయి వేవ్స్ కూడా. సో వేవ్స్ వెన్ దే పాస్ త్రూ ఎ నారో ఓపెనింగ్ దే టెండ్ టు స్ప్రెడ్. అలా ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతాయో స్ట్రైట్ గా వెళ్లే వేవ్స్ బెండ్ అయ్యే వేవ్స్ మధ్య ఇంటర్ఫిరెన్స్ జరుగుతుంది, కామన్ అది. ఎందుకంటే వాటి మధ్య పాత్ రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. ఓకే, సో అదే డైఫ్రాక్షన్ అంటే. ఓకే, సో ఇక్కడ ఎన్ స్లిట్స్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎన్ స్లిట్స్ బేసిక్ గా అర్థమైంది కదా. ఎన్ స్లిట్స్ లో ఇంటెన్సిటీ ఫార్ములా ఏంటి చూడండి, I is equal to I0 into sin alpha by alpha whole square sin square n beta by sin square beta. ఇక్కడ మళ్ళీ 2 టర్మ్స్ వచ్చినాయి, గమనించారా? ఆల్ఫాలో ఉన్న పదం దేన్ని ఇండికేట్ చేస్తుందండి? డైఫ్రాక్షన్. వెరీ గుడ్. బీటాలో ఉన్న టర్మ్ ఏమో ఇంటర్ఫిరెన్స్ ఇండికేట్ చేస్తుంది. మాక్సిమా కండిషన్ ఇక్కడ రాశాను కదా, E plus d sin theta is equal to plus or minus n lambda. అలాగే మినిమా కండిషన్ ఏంటి? n into E plus d sin theta is equal to plus or minus n. ఇక్కడ క్యాపిటల్ N అంటే నేను ఆల్రెడీ చెప్పేసాను, మళ్ళీ చెప్పట్లా. నెంబర్ ఆఫ్ లైన్స్ ఆన్ ది గ్రేటింగ్ పర్ సెంటీమీటర్ సిజిఎస్ అయితే కనుక. M ఈక్వల్ టు ఎప్పుడులాగే 1 2 3, 0 ఉండదు. జీరోనే కాదు, ఇక్కడ క్యాపిటల్ N ఉండదు, 2n ఉండదు, 3n ఉండదు. ఓకేనా? ఎందుకంటే M వాల్యూ క్యాపిటల్ N అయింది అనుకోండి, అది దేనికి కండిషన్ అయిపోద్ది? మాక్సిమా కండిషన్ అయిపోద్ది అది. ఓకేనా? అందుకని అది నాట్ అలౌడ్. సెకండరీ మాక్సిమా కండిషన్ n tan బీటా ఈజ్ ఈక్వల్ టు tan n బీటా.
ఓకే, తర్వాత ఈ నెక్స్ట్ రాసిన ఫార్ములా కొన్నిసార్లు అడిగారమ్మా. సెకండరీ మ్యాక్సిమాకిను ప్రిన్సిపల్ మ్యాక్సిమాకి మధ్య రేషియో ఇంటెన్సిటీ ఎలా ఉంటది? మీకు అన్నాను కదా ఇందాక, ప్రిన్సిపల్ మ్యాక్సిమా ఉన్నంత బ్రైట్ గా సెకండరీ మ్యాక్సిమా ఉండదు. సో వాటి మధ్య రేషియో ఎంత అంటే ఇది ఫార్ములా 1/1 + n² - 1 × sin² బీటా. ఓకేనా? తర్వాత ఇది ఇంకా రిపీటెడ్ గా ఎన్నిసార్లు ఇచ్చాడో లెక్కలేదు ఈ ప్రశ్న. ఒక గ్రేటింగ్ ఉపయోగించి మనం చూడగలిగే మాక్సిమం ఆర్డర్ ఎంత? ఆర్డర్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అంటే ఐడియా ఉందండి ఎవరికన్నా? చెప్పండి, ఏంటి ఆర్డర్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అంటే? స్మాల్ ఎన్ తో డినోట్ చేస్తారు. క్యాపిటల్ ఎన్ వేరు, స్మాల్ ఎన్ వేరు. క్యాపిటల్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఆన్ ది గ్రేటింగ్, స్మాల్ ఎన్ అంటే ఏంటి? ఆర్డర్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. ఓకేనా? జనరల్ గా మీరు ప్రాక్టికల్ చేసేటప్పుడు n = 1 వేసి చేసేస్తారు, స్మాల్ n = 1 వేసి. ఏంటి ఆర్డర్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అంటే? చెప్పండి. ఐడియా ఉందా లేదా? అది ఫస్ట్ మినిమం, సెకండ్ థర్డ్ చెప్పేది ఆడదాం. అది కాదు నాన్న, పాయింట్ ఇక్కడ చూడండి ఒకసారి. మీకు బేసిక్ గా ఐడియా ఉందిగా, ప్రాక్టికల్ చేసి ఉంటారు కదమ్మా. ఇది లైట్ సోడియం ల్యాంప్ అనుకోండి, మధ్యలో గ్రేటింగ్ పెట్టాను, ఇక్కడ డైరెక్ట్ రీడింగ్ కనిపిస్తుంది కదమ్మా. మనం స్పెక్ట్రమ్ ఎటు ఫామ్ అవుతుంది? డైఫ్రాక్షన్ స్పెక్ట్రమ్ రైట్ సైడ్ ఫామ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఫామ్. 20 degrees రొటేట్ చేశాక మనకి లైన్స్ కనిపిస్తాయి. ఇక్కడ కూడా మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా 20 degrees వెళ్తే ఒక స్పెక్ట్రమ్ కనిపిస్తుంది. దీన్ని ఫస్ట్ ఆర్డర్ స్పెక్ట్రమ్ అంటారు. మీరు మళ్ళీ 20 degrees రొటేట్ చేస్తే మళ్ళీ లైన్స్ కనిపిస్తాయి, అది సెకండ్ ఆర్డర్ స్పెక్ట్రమ్. ఓకేనా? సో అంటే ఇక్కడ నేనేమన్నాను చూసారా, అంటే మీరు మ్యాక్సిమాలో చూసారా, సెకండరీ మ్యాక్సిమా అంటే ఒకటే కాదు కదా, నెంబర్ ఆఫ్ మ్యాక్సిమా ఉంటాయి. సో అలా అనమాట ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ అంటే. జనరల్ గా మనం సెకండ్ ఆర్డర్కి వెళ్ళినప్పుడు, థర్డ్ ఆర్డర్కి వెళ్ళినప్పుడు ఇంటెన్సిటీ బాగా తగ్గిపోద్ది కదా. ఓకేనా? ఇప్పుడు సెంట్రల్ కి మ్యాక్సిమా, ప్రిన్సిపల్ మ్యాక్సిమం యొక్క ఇంటెన్సిటీ అన్నిటికంటే ఎక్కువ. తర్వాత సెకండరీ మ్యాక్సిమం వచ్చేటప్పటికి ఇంటెన్సిటీ ఫేడ్ అయిపోతుంటుంది కదా. సో అందుకే మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు ఎక్కువ ఇంటెన్సిటీ ఉండాలంటే, క్లియర్ గా కనపడాలంటే ఫస్ట్ ఆర్డర్ తో చేస్తాం ప్రాక్టికల్. ఓకేనా? సో n = 1. ఓకే, ఆర్డర్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. సో మనకి ఏం అడుగుతారంటే ప్రశ్న ఇక్కడ, మాక్సిమం ఆర్డర్స్ మనం ఎన్ని చూడొచ్చు స్పెక్ట్రమ్ లో. ఓకేనా? దానికి ఒక ఫార్ములా ఉంది, nmax = E+D/λ. ఓకేనా? E+D అంటే ఏంటి? గ్రేటింగ్ ఎలిమెంట్. గ్రేటింగ్ ఎలిమెంట్ అంటే అర్థమైందా? ఈ అంటే ఏమో, అంటే సింపుల్ గా చెప్పాలంటే గ్రేటింగ్ ఎలిమెంట్ అంటే రెండు స్లిట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్, అంటే రెండు స్లిట్స్ యొక్క సెంటర్స్ మధ్య డిస్టెన్స్ E+D అంటే. ఓకే, లాండా అంటే మనం యూజ్ చేసిన లైట్ యొక్క వేవ్ లెంగ్త్. ఓకేనా? సో E+D/λ. మాక్సిమం ఆర్డర్స్ ఎన్ని ఉంటాయి అంటే అలా వస్తుంది. ఓకేనా? ఇది ఎలా వచ్చిందంటే, ఇదేంటి నేనేం కనిపెట్టలేదు, ఎవరు కనిపెట్టలేదండి. పైన ఒక ఈక్వేషన్ చూడండి, E+D sin θ = n ఉంది కదమ్మా ఇక్కడ. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఇందులో ఇక్కడ రాస్తున్నాను చూడండి, E+D sin θ = n కదా. ప్లస్ ఆర్ మైనస్ తీసేయండి. n అంటే ఏంటి? ఆర్డర్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. దాని ఫార్ములా ఏమవుద్ది? E+D sin θ/λ అవుద్ది కదా. n మాక్సిమం అవ్వాలంటే ఏది మాక్సిమం అవ్వాలి చెప్పండి? sin θ మాక్సిమం అవ్వాలి. sin θ మాక్సిమం అవ్వాలి. sin θ మాక్సిమం వాల్యూ ఎంత తెలుసుకా? 1. సో n = ఎంత అవుద్ది అప్పుడు? E+D/λ. అంటే మాక్సిమం ఆర్డర్ ఎంత ఉంటుందంటే E+D/λ. తర్వాత ఇంపార్టెంట్ అమ్మా, మిస్సింగ్ స్పెక్ట్రా. మిస్సింగ్ అంటే ఏంటంటే మనకి, మీకు నేను వైబ్రేటింగ్స్ లో ఒక కాన్సెప్ట్ చెప్పాను, గుర్తుందా? మనం స్ట్రింగ్ ని ప్లగ్ చేసినప్పుడు ఎక్కడ ప్లగ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి కొన్ని నోట్స్ మిస్ అయిపోతాయని చెప్పాను. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ లో ప్లగ్ చేసాం అనుకోండి, L/2 దగ్గర 2, 4, 6 హార్మోనిక్స్ ఉండవు. అలాగే L/3 1/3 దగ్గర ప్లగ్ చేస్తే 3, 6, 9 ఉండవు. మిస్సింగ్ హార్మోనిక్స్ అని చెప్పాను. ఇక్కడ మిస్సింగ్ స్పెక్ట్రా ఏంటంటే చూడండి, E+D/E = n/m అయితే మనకి ఏమవుద్దంటే, ఎగ్జాంపుల్ చూడండి, E D అయిందండి. అలా అయినప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో. E D పెడితే మీకు ఆన్సర్ ఎంత అవుతుంది? 2/1 కదా. సో n/m = ఎంత? 2 కదా.
సో సెకండ్ ఆబ్సెంట్ అయిపోద్ది, సెకండ్ మాక్సిమం ఉండదు, సెకండ్ ఉండదంటే ఫోర్త్ కూడా ఉండదు, సిక్స్త్ ఉండదు. సో అది మిస్సింగ్ స్పెక్ట్రా. ఎందుకో తెలుసా? అవి సింపుల్ గా ఈ రెండు కండిషన్స్ ఉన్నాయి చూసారా పైన, మాక్సిమా మినిమా కండిషన్స్, అవి సింక్ అయిపోతాయి అమ్మా, రెండు ఈక్వల్ అయిపోతాయి. అలా ఈక్వల్ అయినప్పుడు ఆ స్పెక్ట్రా ఉండవు. ఓకే, ఈ ప్లస్ డి అంటే గ్రేటింగ్ ఎలిమెంట్ చెప్పాను, దాని వాల్యూ ఎంత? ఈ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 1/n అమ్మా. ఓకేనా? ఎన్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ లైన్స్ పర్ సెంటీమీటర్. సో ఈ ప్లస్ డికి ఫార్ములా ఏంటో తెలుసా? 1/n. నెంబర్ ఆఫ్ లైన్స్ పర్ సెంటీమీటర్ ఎంతో మనకు తెలిస్తే దాని రెసిప్రోకలే గ్రేటింగ్ ఎలిమెంట్. ఓకే, గ్రేటింగ్ ఎలిమెంట్ కి యూనిట్స్ ఏంటో చెప్పండి. ఈ ప్లస్ డి కదా గ్రేటింగ్ ఎలిమెంట్ అంటే, దాని యూనిట్స్ ఏంటి? డిస్టెన్స్ సార్, సెంటీమీటర్. సెంటీమీటర్స్ కదా, సింపుల్. ఈ అంటే లెంగ్తే కదా, డి అన్న లెంగ్తే, సో సెంటీమీటర్స్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ పర్ సెంటీమీటర్. ఓకే, అలాగే గ్రేటింగ్ లో డిస్పర్సివ్ పవర్ కు ఫార్ములా ఉందమ్మా, డి థీటా బై డి లాండా ఈక్వల్స్ ఎన్ బై ఈ ప్లస్ డి కాస్ థీటా. రిజాల్వింగ్ పవర్ కూడా ఫార్ములా, రిజాల్వింగ్ పవర్ ఫార్ములా అడగడు కానీ ఇది అడుగుతున్నారు. ఒక గ్రేటింగ్ యొక్క రిజాల్వింగ్ పవర్ కు ఫార్ములా లాండా బై డి లాండా. డి లాండా అంటే ఏంటంటే, అసలు రిజాల్వ్ చేయడం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఇద్దరు గొడవ పడుతున్నారండి, మనం వెళ్ళి రిజాల్వ్ చేయాలి అంటే అర్థం ఏంటి? గొడవ పడుతున్నప్పుడు వాళ్ళని సెపరేట్ చేసి ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకుని వాళ్ళిద్దరిని దూరం పెడతాం, అంతే కదా, ఆ గొడవను తగ్గించడం. రిజాల్వింగ్ పవర్ అంటే ఏంటంటే, మనకి స్పెక్ట్రమ్ చూసినప్పుడు, అంటే నా ఉద్దేశం మెర్క్యూరీ ల్యాంప్ లేకపోతే సోడియం ల్యాంప్ తో ఒక స్పెక్ట్రమ్ ఫామ్ చేసాం, డైఫ్రాక్షన్ స్పెక్ట్రమ్. అందులో స్పెక్ట్రల్ లైన్స్ కనిపిస్తాయి కదమ్మా, చూసుంటారుగా. మీకు ఎల్లో ల్యాంప్ తో, అంటే సారీ సోడియం ల్యాంప్ తో ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు ఎన్ని లైన్స్ కనిపిస్తాయి? 2 కనబడతాయి సార్. వాటి పేర్లు ఏంటమ్మా చెప్పండి. ఆర్డినరీ, ఎక్స్ట్రాడినరీ సార్. D1 D2 లైన్స్ అంటారు. అవి కాదు, సోడియం ల్యాంప్ అమ్మా. సోడియం ల్యాంప్ ల్యాబ్ లో న్యూటన్స్ రింగ్స్ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ తో ప్రాక్టికల్ చేస్తాం కదా, 2 లైన్స్ ఉంటాయి అందులో, D1 D2. ఒకటేమో 5890 యాంగ్స్ట్రామ్స్ అయితే ఇంకోటి 5896, 6 యాంగ్స్ట్రామ్స్ తేడా ఉంటుంది రెండింటికి. ఆ రెండు మనకి చాలా జాగ్రత్తగా చూడాలి, రెండు ఒక లైన్ లా కనిపిస్తాయి, అంత దగ్గరగా ఉంటాయి కదా, రెండు లైన్స్ యాక్చువల్ గా అవి, కానీ ఒక లైన్ అన్నట్టు ఇంత దగ్గరగా ఉంటాయి. రిజాల్వింగ్ పవర్ అంటే ఏంటి? ఒక గ్రేటింగ్ ఎప్పుడు గొప్పదవుద్ది అంటే, దానికి రిజాల్వింగ్ పవర్ ఎప్పుడు ఎక్కువ అంటే, అంత క్లోజ్ గా ఉన్న రెండు స్పెక్ట్రల్ లైన్స్ ని సెపరేట్ చేసి చూపించగలిగే సామర్థ్యం. దట్ ఈస్ వాట్ వి కాల్ రిజాల్వింగ్ పవర్. సో రిజాల్వింగ్ పవర్ కి ఎక్స్ప్రెషన్ ఏంటి? లాండా బై డి లాండా. ఫార్ములా ఏంటి లాండా బై డి లాండాకి? స్మాల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్ అన్న. ఓకే, సో రిజాల్వింగ్ పవర్ ఆఫ్ గ్రేటింగ్ ఈజ్ గివెన్ బై lambda by d lambda and the formula for it is given by small n into capital N. Previous paper లో చాలా సార్లు ఇచ్చాడమ్మా. Resolving power of grating is given by small n into capital N. ఇది ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాడు. ఏమొస్తారంటే, ఒక గ్రేటింగ్ లో ఇన్ని లైన్స్ ఉన్నాయి పర్ సెంటీమీటర్ కి, వాట్ ఈస్ ఇట్స్ రిజాల్వింగ్ పవర్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ అని అడుగుతాడు. ఏం చేస్తారు? నెంబర్ ఆఫ్ లైన్స్ పర్ సెంటీమీటర్ n వాడే ఇచ్చేసాడు. ఫస్ట్ ఆర్డర్ అంటే n ఈక్వల్ టు ఎంత? స్మాల్ n ఈక్వల్ టు 1 కదా. సో ఫార్ములా ఏంటి రిజాల్వింగ్ పవర్ కి? లాండా బై డి లాండా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ n ఇంటూ క్యాపిటల్ N. ఓకేనా? సో మీకు ఈ ఫార్ములా ఎక్కువ యూజ్ అవుతుంది అన్న, లాండా బై డి లాండా ఈజ్ ఈక్వల్ టు n. ఓకే, ఇది కూడా చెప్పేస్తాను చూడండి, ఒక 1 minute అమ్మా. ఓకే, మనం లెసన్ ఫస్ట్ లో ఏమనుకున్నాం గుర్తుంది కదా, డైఫ్రాక్షన్ ని 2 చాప్టర్స్ కింద డివైడ్ చేసాం, ఫ్రాన్హోఫర్, ఫ్రెనెల్. ఓకేనా? ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ ఇప్పుడు వరకు చూసింది మనం, సింగిల్ స్లిట్ లేకపోతే సర్క్యులర్ అపర్చర్, డబుల్ స్లిట్, అలాగే ఎన్ స్లిట్స్. ఓకే, ఎన్ స్లిట్స్ అంటేనే గ్రేటింగ్ కదా. ఇప్పుడు ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ అంటే ఇక్కడ సోర్స్ స్క్రీన్ దగ్గరగా ఉంటాయి, సో వేవ్ ఫ్రంట్ సిలిండ్రికల్ గానీ స్పెరికల్ గానీ అవుతుంది. అప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి? ఫ్రెనెల్
డైఫ్రాక్షన్. ఓకే, ఫ్రెనల్ డైఫ్రాక్షన్ లో ఈ థియరీలోకి వెళ్తే మనకు చాలా టైం పడుతుంది, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటంటే ఫ్రెనల్ ఏం చేశారంటే వేవ్ ఫ్రంట్ ని కొన్ని జోన్స్ కింద డివైడ్ చేశారు. ఆ జోన్స్ ఏమంటారంటే హాఫ్ పీరియడ్ జోన్స్ అంటారు. ఓకేనా, హాఫ్ పీరియడ్ అంటే హాఫ్ వేవ్ ప్లేట్ లాగా సగం కదా. సో మామూలుగా వేవ్ లెంగ్త్ ఎంత లాండా కదమ్మా, అందులో హాఫ్ అంటే λ/2 కదా. λ/2 అంటే మీకు యాంగిల్లో చెప్తే 180 degrees కదమ్మా. సో ఆయన వేవ్ ఫ్రంట్ ని ఏం చేశారంటే మనం ఏదైనా ఒక వస్తువు తీసుకుని కట్ చేసేసినట్టు ఆయన వేవ్ ఫ్రంట్ ని కట్ చేసేసాడు ఇమాజినరీగా. ఎలా అంటే ఒక వేవ్ 180 degrees ఫేజ్ డిఫరెన్స్ తో ఇంకో వేవ్ మళ్ళీ 180 degrees, అంటే సక్సెసివ్ జోన్స్ మధ్య ఎంత పాత్ రిఫరెన్స్ ఉంటుందంటే λ/2. మీరు ఇప్పుడు నన్ను అడగచ్చు, సార్ λ/2 పాత్ రిఫరెన్స్ తోనే ఎందుకు విడగొట్టాడంటే మీకు బ్రైట్ రింగ్ నుంచి డార్క్ రింగ్ రావాలంటే ఎంత ఫేజ్ డిఫరెన్స్ ఉండాలి చెప్పండి. బ్రైట్ రింగ్ కి డార్క్ రింగ్ కి మధ్య పాత్ డిఫరెన్స్ ఎంత? ఇప్పుడు ఇంటెన్సిటీ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ కి కండిషన్ ఏంటి చెప్పండి. n అంటే n = 0 తీసుకోవచ్చుగా. సో 0. డార్క్ రింగ్ ఎక్కడ వస్తుంది? ఫస్ట్ డార్క్ రింగ్. ఫస్ట్ బ్రైట్ రింగ్ వచ్చేది 0 దగ్గర, ఫస్ట్ డార్క్ రింగ్ వచ్చేది λ/2. అంటే బ్రైట్ రింగ్ కి డార్క్ రింగ్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత? λ/2 కదా. సో λ/2 గనక పాత్ రిఫరెన్స్ వచ్చింది అంటే అర్థం మనం బ్రైట్ నుంచి డార్క్ వెళ్ళినట్టే కదా లెక్క. అంటే ఆయన ఏం చేశాడు తెలివిగా, మనకు ప్యాటర్న్ ఎలా వస్తుంది స్క్రీన్ మీద అలాగే కదా వచ్చేది, బ్రైట్ టు డార్క్ అలాగే వస్తుంది కదా. ఆయన దానికి తగ్గట్టు వేవ్ ఫ్రంట్ ను కూడా అలాగే ముక్కలు చేశాడు ఆయన. సో వేవ్ ఫ్రంట్ ను ఆయన ఏం చేశాడు, హాఫ్ పీరియడ్ జోన్స్ కింద డివైడ్ చేశాడు, విచ్ హ్యావ్ ఎ పాత్ డిఫరెన్స్ ఆఫ్ λ/2 ఆర్ 180 degrees. ఓకే, సో వాటిని హాఫ్ పీరియడ్ జోన్స్ అంటారు. ఇవి మన కంటికి కనిపించవు. ఇప్పుడు భూమి మీద లాంగిట్యూడ్ లాటిట్యూడ్ లైన్స్ ఉన్నాయి అంటాం. ఎవరైనా వెళ్ళి పెయింటింగ్ వేసారా భూమి మీద? అక్షాంశాలు రేఖాంశాలు వేయలేదు కదా, ఇమాజినరీగా ఊహించుకుంటాం. అలాగే ఫ్రెనల్ కాన్సెప్ట్ కూడా ఏంటంటే వేవ్ ఫ్రంట్ ని, ఆ సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్ నో లేకపోతే స్పెరికల్ వేవ్ ఫ్రంట్ నో ఆయన అలా ఊహించుకోమంటున్నాడు జోన్స్ కింద. జోన్స్ విచ్ డిఫర్ ఇన్ ఫేజ్ బై 180 degrees. సో ఫస్ట్ జోన్ నుంచి బ్రైట్ వస్తే సెకండ్ జోన్ నుంచి డార్క్ వస్తుంది. అది ఆయన లాజిక్. ఓకేనా. సో ఈ హాఫ్ పీరియడ్ జోన్స్ యొక్క ఏరియా ఎలా ఉంటుందంటే, ఏరియా ఆఫ్ హాఫ్ పీరియడ్ జోన్స్ ఎంత అంటే ఇంతమ్మా, 5p λ. ఓకే, అలాగే రేడియస్ ఎంత ఉంటుందంటే హాఫ్ పీరియడ్ జోన్స్ √np λ. ఇప్పుడు n అంటే 1 కదా, 1 అంటే ఫస్ట్ జోన్ √p λ, n = 2 పెడితే సెకండ్ జోన్ √2p λ. సో జోన్స్ యొక్క సైజులు ఏంటో తెలియాలి. ఏరియా ఆఫ్ జోన్స్ ఏమో అన్నిటినీ ఇంచుమించు కాన్స్టెంట్, అది ఎంత 5p λ. ఒక్కో జోన్ యొక్క రేడియస్ ఎంత ఉంటుందంటే √np λ. టోటల్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుందంటే r12/4 అమ్మ. ఓకే, r12/4. తర్వాత జోన్ ప్లేట్ అని ఒక డివైస్ ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు ఏదైతే ఆ వేవ్ ఫ్రంట్ ని జోన్స్ కింద డివైడ్ చేశారు కదా మన ఫ్రెనల్, ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని జోన్ ప్లేట్ తయారు చేస్తారు. ఆ జోన్ ప్లేట్ యాక్చువల్లీ జోన్ ప్లేట్ గురించి కొంచెం ఎక్కువ డిస్కస్ చేయాలి. ఇప్పుడు హడావుడిగా చేస్తే అయ్యేది కాదు అది. జోన్ ప్లేట్ లో పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. సో ఈ చిన్న టాపిక్ ఆపుతున్నానమ్మా, హోల్డ్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ ఎలాగో మనం సబ్జెక్ట్ డిస్కషన్ చేస్తాం కదా క్వశ్చన్స్, దాంతో పాటు జోన్ ప్లేట్ ఒక 10 minutes చెప్తాను నేను. ఓకే, స్టాప్ చేస్తాను, నేను వెళ్ళి కొంచెం వర్క్ ఉంది. సో 1 minute.